హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త అప్డేట్తో కొత్త పథకాలతో మీ ముందుకు రావడం జరిగింది. ఆ అప్డేట్స్ గురించి పథకాల గురించి అయితే తెలుసుకుందాము. సో మనకు కొత్త పథకాల గురించి తెలుసుకునే ముందు గతంలో మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క డీబీటీ పథకాలు అయితే విడుదల చేశారు కదా. సో ఆ యొక్క డీబీటీ పథకాల నిధులు ఇంకా కూడా చాలా వరకు అయితే మనకు ఆగిపోయి ఉన్నాయి. సో అందులో ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఇంకా కూడా మనకు 2,900 కోట్ల రూపాయలు అయితే మిగిలి ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి అయితే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మనకు ప్రస్తుతం అయితే ప్రభుత్వం మారింది కదా, చాలామంది కూడా విడుదల అయితే అనుకుంటూ ఉన్నారు. సో నేను మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. దీని మీద పలు చర్చనీయ అంశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే మనకు ప్రస్తుతం సీఎం వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కాబట్టి, సో ప్రభుత్వం అనేటువంటిది మారింది కాబట్టి, సో గతంలో విడుదల చేసినటువంటి పథకాలు విడుదల చేయాలా లేదా వీటిని ఆపేయాలా అనేటువంటి వాటి మీద అయితే అనేక చర్చనీయ అంశాలు అయితే జరిగాయి. సో ఎట్టకేలకు ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. మనకి నిధులైనటువంటివి నిన్నటి రోజున కూడా కొన్ని జిల్లాల్లో పడుతూ ఉన్నాయి. సో ఆ జిల్లాల నేమ్స్ కూడా నేను మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇకపోతే మనకు రేపటి రోజున కూడా కొన్ని జిల్లాల్లో అయితే విడుదల అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. సో మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలకు సంబంధించి నిధులు అయితే విడుదల చేస్తామని గట్టిగా అయితే చెప్పడం జరిగింది. కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. చాలా మంది కూడా ఏమనుకుంటున్నారు, ఈ పథకాలకు సంబంధించిన నిధులు ఆగిపోతాయి, ప్రభుత్వం మారిందని అనుకుంటూ ఉన్నారు. అదేమీ లేదు, మనకు విడుదల చేస్తామని చెప్పారు. సో ఖచ్చితంగా విడుదల అవుతాయి. నిన్న రోజున కూడా కొన్ని జిల్లాల్లో అయితే విడుదలయ్యాయి. అవి కూడా ప్రూఫ్తో సహా అయితే నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో, ఓకేనా. సో ఇకపోతే మనకు ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో కొన్ని పథకాలు అయితే మనకు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అమల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. అంటే సంతకం చేసి మనకు అమల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఆ పథకాల పేర్లు కూడా ఎప్పుడు ఎంతెంత డబ్బులు పడతాయో, ఏ తేదీన అయితే విడుదల అవబోతున్నాయో వాటి గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది. వీడియోను ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ముందుగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయింది. ఇప్పుడు మనకు టీడీపీ ప్రభుత్వం రావడం జరిగింది. టీడీపీ ఎన్డీఏ కూటమితో అయితే గెలిచడం అయితే జరిగింది. సో ఇకపోతే మనకు ప్రమాణ స్వీకారం అనేటువంటిది ఈ నెల 12వ తారీఖున అయితే చేయబోతున్నారు మనకు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ నేపథ్యంలో మనకు ఆ ప్రమాణ స్వీకారం అయిన వెంటనే కొన్ని పథకాలు అయితే అమల్లోకి తీసుకువచ్చే అవకాశం అయితే ఉంది. సో ఆ యొక్క పథకాలు అనేటువంటివి ఏమిటి అని చూసుకున్నట్లయితే మనకు ఎన్డీఏ కూటమితో ఉమ్మడి మేనిఫెస్టో అయితే విడుదల చేశారు. అందులోకి వెళ్ళి ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా. సో ఇందులో మనకు ప్రమాణ స్వీకారం అయిన తదుపరి ఖచ్చితంగా అయితే మనకు వీటిని అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. అవి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాము. సో ముందుగా మనకు మెగా డిఎస్సి మీద అయితే సంతకం చేస్తా అన్నారు. ఇది పక్కాగా అయితే పెడతారనమాట. సో ఇకపోతే మనకు పెన్షన్లు ప్రతి నెల ఇవ్వాలి కాబట్టి మనకు దీన్ని కూడా ఖచ్చితంగా తీసుకువస్తారు వెంటనే. సో ఇకపోతే మనకు 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళలకు నెల 1,500 రూపాయలు అయితే ఇస్తామన్నారు. సో దీన్ని కూడా ఖచ్చితంగా అయితే తీసుకువస్తారు. ఎందుకు అనుకుంటే మనకు ప్రతి నెల ఇవ్వాలి కాబట్టి ప్రమాణ స్వీకారం తదుపరి తీసుకువస్తారు. ఇకపోతే మనకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఇది కూడా కంపల్సరీగా అయితే తీసుకువస్తారనమాట. వెంటనే మనకు ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన వెంటనే అయితే తీసుకువస్తారు. సో ఇకపోతే నిరుద్యోగులకు ప్రతి నెలకి 3,000 రూపాయలు అయితే ఇస్తానన్నారు కదా, ఇది కూడా కంపల్సరీగా అయితే తీసుకువస్తారు. సో వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు 10,000 ఇది కూడా కంపల్సరీ అయితే తీసుకువస్తారు. ప్రతి నెల ఇవ్వాలి కాబట్టి. సో ఈ పథకాలకు సంబంధించి అయితే నాకు తెలిసి ముందుగా సంతకాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే. చూద్దాము ముందు ఏమన్నా మార్పులు చేస్తారో, కంపల్సరీగా మనకి ఏమన్నా అప్డేట్స్ ఏమన్నా ఇస్తారో, ఏ పథకాలు అయితే ముందుగా విడుదల చేస్తామనేటువంటి దానికి సంబంధించి అయితే ఏమన్నా ఇచ్చినా కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మన ఛానల్ ద్వారా అయితే అందరికీ తెలియజేస్తూ ఉంటాను, ఓకేనా. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకు ప్రభుత్వం మారింది. సో కొత్త పథకాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని గురించి తెలుసుకోవాలనుకుంటే కూడా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసి పెట్టుకోండి. నేను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మొత్తం అందజేస్తూ ఉంటాను. సో ఇకపోతే మనకు ఈ డీబీటీ పథకాల్లో ముఖ్యమైనటువంటి పథకం వైఎస్ఆర్ చేయూత పథకం. దీని ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు నిన్న కూడా పలు జిల్లాల్లో పడ్డాయని చెప్పాను కదా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మా అమ్మకి వాళ్ళకి ఎస్టర్డే పడ్డాయి అంటూ మాది ఊర్వశి బ్యాంక్ అని పెట్టడం అయితే జరిగింది. సమ్ బ్యాంక్ అని పెట్టడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మాది నెల్లూరు అమౌంట్ అనేటువంటిది క్రెడిట్ అయింది అంటూ కూడా మనకు చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలు, ఓకేనా. సో ఇకపోతే అలాగే మాది మదనపల్లి నాకు పడ్డాయి వైఎస్ఆర్ చేయూత అనేటువంటిది ఇక్కడ కూడా పెట్టడం అయితే జరిగింది. కామెంట్లు అయితే చూడొచ్చు మీరు స్క్రీన్ మీద.
ఇకపోతే అలాగే మాకు పడ్డాయి బాపట్ల డిస్టిక్లో వాళ్ళు కూడా కమెంట్ అయితే పెట్టారు. సో కాబట్టి పడుతూ ఉన్నాయి మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన నిధులైనటువంటి మిగిలిన పెండింగ్లో ఉన్నటువంటివన్నీ కూడా. సో తిరుపతి డిస్టిక్లో కూడా పడ్డాయి మాకు ఇప్పుడే అనేటువంటిది కూడా కమెంట్ అయితే పెట్టారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో ఇకపోతే అలాగే మనకు మాది ఎన్టీఆర్ జిల్లా, మాకు కూడా డబ్బులు పడ్డాయి అంటూ సో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కమెంట్ అయితే తెలియజేశారు. సో ఈ విధంగా అయితే మనకు కమెంట్లు తెలియజేశారు నిన్న పడ్డాయి అంటూ. సో ఇకపోతే డబ్బులు అనేటువంటిది ఖచ్చితంగా అయితే పడుతూ ఉన్నాయి. సో మనకు ప్రభుత్వం అనేటువంటిది మారినా కూడా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిధులు అనేటువంటివి విడుదల చేస్తామని చెప్పారు కదా. సో ఖచ్చితంగా అయితే విడుదల చేస్తారు. వీటికి ఏమీ ఆటంకం ఏం కలగదు. వీటిని మేము ఆపమని చెప్పడం అయితే జరిగింది మనకు ఎట్టకేలకి. సో ఇకపోతే మనకు ఈరోజు కూడా పలు జిల్లాల్లో అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉన్నది. సో మనకు రేపటి రోజున సో ఇక నుంచి విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఆ జిల్లాల నేమ్స్ కూడా నేను మీకు 1 by 1 అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు నుంచి కొన్ని జిల్లాల్లో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాకినాడ సిటీ ఏరియా ఏదైతే ఉందో సో అక్కడ మహిళలందరికీ కూడా ఇంకా పడలేదు, వాళ్ళందరికీ కూడా విడుదలవుతాయి ఈ రోజు నుంచి నాకు తెలిసి. సో ఇకపోతే మనకు శ్రీకాకుళం పాత బస్టాండ్ ఏరియాలో చూసుకుంటే మనకు 1,77,000 మంది మహిళలకు ఇంకా విడుదల కాలేదు. సో వాళ్ళకి ఇప్పటి నుంచి లేదా రేపు పొద్దున్న నుంచి అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది వీళ్ళందరికీ కూడా. సో అలాగే మనకు తిరుపతి అర్బన్ ఏరియాలో చూసుకుంటే కూడా మనకు రేపు పొద్దున్న నుంచి అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంది వీళ్ళందరికీ. 1,00,000 మంది అయితే ఉన్నారు ఇంకా పడిన వాళ్ళందరూ కూడా. సో ఇకపోతే అదేవిధంగా విజయనగరం అర్బన్ ఏరియాలో కూడా మనకు చాలా మందికి అయితే ఇంకా పడాలన్నమాట. ఎంతమందికి 1,43,000 మంది మహిళలకైతే ఇంకా పడాలి. సో వాళ్ళకు కూడా మనకు రేపు పొద్దు నుంచి అయితే పడే అవకాశం అయితే ఉంది. సో ఇకపోతే మనకు రాజమహేంద్రవరంలో కూడా ఎంతమంది ఉన్నారు, సో 85,000 మంది అయితే ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇంకా పడే అవకాశం అయితే ఉంది. ఇంకా పడలేదు వాళ్ళకి రేపు పొద్దు నుంచి పడే అవకాశం అయితే ఉంది. సో వెయిట్ చేయండి, చెక్ చేసుకుంటూ ఉండండి. మీ ఖాతాల్లోకి పడినట్లయితే వెంటనే ఒక చిన్న కామెంట్ చేసి అయితే తెలియజేయండి, ఓకేనా. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మన యొక్క ఛానల్ ద్వారా అందజేస్తుంటాను. ఇకపోతే మనకు ప్రభుత్వం మారింది, కొత్త పథకాలు అనేటువంటివి చాలానే వచ్చున్నాయి. సో వాటన్నిటిని గురించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ మొత్తం కూడా మన ఛానల్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, ఓకేనా. అదేవిధంగా మీరందరూ ఒక చిన్న లైక్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.